ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు యేసయ్య నామంలో తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ ఆదివారం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే ధన్యత దేవుడిచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. మీకు మీ కుటుంబాలకి ఈ ఆదివారం దినమున ఈ ఆరాధన ద్వారా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడున్నా సరే త్వరగా రండి, ఈ ఆరాధనలో మాతో పాటు కలిసి పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోనండి, మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఆశ్చర్యకరుడా, నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 2020వ సంవత్సరంలో గడిచిన 4 నెలలు నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ 5వ నెలలో ప్రారంభ ఆదివారం నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఈ రీతిగా సజీవులుగా ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా చుట్టూ ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మనసారా నిన్ను స్తుతిస్తున్నాను. కీర్తనకాడు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. నిజమే ప్రభువా, ఆ సజీవుల లెక్కలోనికి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మేము పాడే ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందండి. మేము ధ్యానించే వాక్యాల ద్వారా మా హృదయాలను మీరు తాకండి దేవా. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన ద్వారా ఆశీర్వదించబడినట్లు నీ కార్యమును జరిగించమని కోరుచు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి కొన్ని మనోహరమైనటువంటి గీతాలతో, కొన్ని పాటలతో ప్రభువుని స్తుతించి మహింపరుద్దాం. మాతో పాటు మీరు కూడా పాడి దేవుని గణపరచండి. మనందరికి వచ్చినటువంటి పాట సృష్టికర్త యేసుదేవ సర్వలోకం నీ మాట వినును అనే పాటను కలిసి గానం చేద్దాం. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీలిని ద్రాక్ష రసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి ముగల బాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా
చేసి కలలేని అందులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామా? సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్తని పాడదాం. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. యేసయ్యా. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. యేసైనా ఆశ్రయము యేసైనా ఆధారము అనే పాటను మనందరూ కూడా కలిసి గానం చేద్దాం. ఓకే.
ప్రభు నామాన్ని కనపడతాం. యేసేనాశ్రయము, యేసేనాధారము, యేసేనాశ్రయము, యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసేనాశ్రయము, యేసేనాధారము. అందరూ కలిసి పాడదామా? యేసేనాశ్రయము, యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలో మనం ఎదురుగా ఉన్నప్పుడు, కష్టాలు ఊబిలో కూరుకున్నప్పుడు నన్ను లేవనెత్తివాడు నీవే ప్రభు అని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుద్దాం. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసేనాశ్రయము, యేసేనాధారము, యేసేనాశ్రయము, యేసేనాధారము. జీవనావలు తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. జీవనావలు తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. జీవనావలు తుఫాను చెలరేగినా, అందరూ చెప్పండి గుర్తుపడదాం. ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. జీవనావలు తుఫాను చెలరేగినా,
జీవితములో అలలు ఎగసిన నాకై తోడుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారి చూపును నాకు తోడుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారి చూపును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము అందరూ నోరు తెరిచి చప్పట్లు కొడుతూ యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము దినమంతయు చీకటి అలుముకున్నాను బ్రతుకే భారమైన సంద్రమైనను దినమంతయు చీకటి అలుముకున్నాను బ్రతుకే భారమైన సంద్రమైనను నాకు వెలిగించును నన్ను వెలిగించును నా నావలో నాతో ఉండును నాకు వెలిగించును నన్ను వెలిగించును నా నావలో నాతో ఉండును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయం పాడదాం యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము ఇంకొకసారి యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆయన నిజంగా మన జీవితానికి కోటగా కాపరిగా దుర్గముగా ఉన్న దేవుడు. మరొకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమయంలో మరొక పాట మనందరికి వచ్చినటువంటి పాట శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్య అనే పాటను కలిసి గానం చేద్దాం. ఈ శుభవేళలో మనందరం కూడా మనోహరుడైన యేసయ్యను ఆరాధన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర
స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్ షడ్డాయ్. యేసయ్యను ఆరాధిద్దాం. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు. ఆరాధిద్దాం. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. యెహోవా రాఫా స్వస్థపరచువాడా యెహోవా రాఫా స్వస్థపరచువాడా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచువాడా యెహోవా రాఫా స్వస్థపరచువాడా స్వస్థపరచువాడా యెహోవా రాఫా స్వస్థపరచువాడా యెహోవా రాఫా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి సమాధానమునిచ్చేవాడు ఆయన. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది ఈ లార్డ్. సమయంలో మనందరం కూడా మన స్థలాల్లో లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ చదవబడుతున్నటువంటి వాక్యమును వెనకాల మీరందరూ కూడా మీ గృహాల్లోంచి రిపీట్ చేయాలని, మాతో పాటు కలిసి చెప్పాలని కోరుతూ ఉన్నాం. దేవుని వాక్యము 23వ కీర్తన మనందరూ కూడా కలిసి చదువుకుందాం. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను సంచరించినను ఏ అపాయమునకు ఏ అపాయమునకు భయపడను. భయపడను. నీవు నాకు తోడయుందువు. నాకు తోడయుందువు. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసదను. దేవుడి లేఖనం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా మన స్థలాల్లో మోకరిద్దాం. ఎక్కడి వారు అక్కడ మోకరించి ప్రార్థనలో ఎక్కిద్దాం. ఇది ప్రార్థించే సమయము, మన గృహాల్లోంచే దేవునికి మొరపెట్టే సమయము. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసే అవకాశం లేదు, కానీ నీ గృహమే దేవునికి ఒక మందిరంగా మారి నీ గృహములో నుంచే స్తుతులు, చప్పట్లు, పాటలు, ప్రార్థన, ఆరాధన ఇవన్నీ కూడా నువ్వు అనుభవించగలుగుతున్నావు. ఎంత ధన్యకరమైనటువంటిది ఒకసారి ఆలోచించి యథార్థముగా, హృదయపూర్వకముగా, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ సమయంలో ప్రార్థనలో ఎక్కిద్దాం. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు తలలు వంచి ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రేమించినటువంటి దేవుడైన, ప్రేమ గల దేవుడైన, ఎన్ని పరిస్థితుల మధ్యలో కూడా మనల్ని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదైనా. ఎవరైనా మనకి మొండి చేయ చూపించచ్చేమో, కానీ ప్రభు ఎప్పుడూ కూడా తన కృప కలిగిన హస్తాన్ని ఆయన చాపించే దేవుడైన. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషిని ప్రభువు ప్రేమించినట్లుగా ఎవ్వరూ ప్రేమించలేరు. ప్రభువా, నీ ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. నా జీవితంలో ఎన్నో సమస్యల నుంచి తండ్రి నువ్వు నన్ను గట్టెక్కించావు ప్రభువా. ప్రార్థనలా చూడకు సహోదరి, ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థించు. కొద్దిసేపు నీ గృహములో ప్రార్థనా ధ్వని వినబడని, నీ గది ప్రార్థన సువాసన చేత నింపబడటానికి కొద్దిసేపు ప్రయత్నించు సహోదరుడా. ఏకీభవించు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నీ చుట్టూ ఏం జరుగుతుందనేటువంటి దాన్ని కొద్దిసేపు మర్చిపో. ప్రభు వైపు చూడు. ప్రభు యొక్క సన్నిధిని నీ గృహం మీదకి ఆహ్వానించు. ప్రభు యొక్క సన్నిధిని నీ ఉన్న స్థలం మీదకి ఆహ్వానించు. ఆయన గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నాడు.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఆయన తన కృపను మన మీద నుంచి ఎంత మాత్రము కూడా తీసివేయలేదు. నీ కృప నాపై ఉన్నందుకు స్తోత్రములు ప్రభువా. నీ కృపను నాపై నుంచి దూరము చెయ్యనందుకు స్తోత్రములు ప్రభువా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. అందరూ చెప్దామా? నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగానం నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగాలను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. అందరూ కలిసి పాడదామా? కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. చూస్తూ పాడదామా? నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చెప్దామా? నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, నిలిచావు నన్ను కృపకై. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగానం నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. బిగ్గరగా చెప్దామా? జనములకు ప్రవక్తగానం నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. ఇర్మియా భక్తుడు కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నేను చిన్న పిల్లవాడిని ప్రభా, నాకేమీ తెలియని అజ్ఞానిని ప్రభా. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభు మాట్లాడాడు, ఇర్మియా నేను బాలుడని ఎందుకు అంటున్నావు? నువ్వు నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ఈరోజు ఈ పగలు ప్రభువు కూడా నీతో అదే మాట సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. మనుషుల వైపు చూడొద్దు. నీకున్నటువంటి నాకే టాలెంట్ ఉందని అనుకోవద్దు. నేను ఏమాత్రము కూడా అయోగ్యుణ్ణి కదా అని ఊహించొద్దు. నీ గత పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నద్దు. ప్రభు యొక్క కృపను జ్ఞాపకం చేసుకుందాం.
ననుతరమంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించను షాలోం అంటివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే. ఇకపై పాపము చేయక నీ మార్గము చూపితివే. నా పాపము నను తరుమంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించను షాలోం అంటివే. పాడదామా? నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే. ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనస్సయ్యా. నేనెంతగానో క్షమించబడితిని, ఎక్కువగా ప్రేమించితివయ్యా. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనస్సయ్యా. నంతగానో క్షమించబడితిని, ఎక్కువగా ప్రేమించితివయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానము నీకే యేసయ్యా. చెబుదామా? నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి ప్రాణం నీకే యేసయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానం నీకే యేసయ్యా. ఇంకొకసారి చెప్తామండి. నా మొదటి ప్రేమ నీకే యేసయ్యా. నా మొదటి స్థానం నీకే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. చెప్తారా? నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. మన పై రూపాన్ని లక్ష్యం చేసేవాడు కాదు ఆయన, మన హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. మనుషులు నీ పైన చూసి నిన్ను ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ నీ హృదయ వేదన, నీ హృదయ స్థితి, నీ ఆవేదనను ఎరిగిన దేవుడు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను తన ప్రజగా చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రతి పరిస్థితి ప్రభువుకు అప్పగిద్దాం. ఈ ఆరాధనలో దేవుని ప్రేమను అనుభవిద్దాం. ఆయన కృపతో నింపబడదాం. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నీవే కోరుకుని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపించ అభిషేకించావయ్యా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకుని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. పాడదామా? పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా.
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవై. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా, ఏమి ఇవ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సేసయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా, ఏమి ఇవ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సేసయ్యా. నాలో పడదమా, ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా, ఏమి ఇవ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సేసయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా, మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. చెబుదామా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా, మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. నేనేమై ఉంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. నేనేమై ఉంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావు. అందరూ కళ్ళు మూసుకుని మాట చెప్తామండి. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే, నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివి. నీవు నన్ను ముందుగానే నిర్ణయించితివి, నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివి. నాకుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. నేనేమై ఉంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపవై. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. ఆరాధింతును బలమంతటితో, ఆరాధింతును మనసంతటితో, ఆరాధింతును హృదయమంతటితో, చేతులు పైకెత్తి పాడదామా. ఆరాధింతును బలమంతటితో, ఆరాధింతును మనసంతటితో, ఆరాధింతును
హృదయమంతటి నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన నీ ప్రేమ బిగ్గరగా పాడదామా నీ శక్తి యేసయ్యా నింపుము నాలోన నీ ప్రేమ నీ శక్తి యేసయ్యా నింపుము నాలోన ఇప్పుడు నేను ప్రార్థిస్తున్న ఈ గదంతట్లో కూడా ప్రభువా నీ ప్రేమ నింపండి నీ శక్తి నీ ప్రేమతో నింపండి నింపుము నాలోన నీ ప్రేమ నీ ప్రేమ అందరూ కూడా నీ శక్తి నింపుము నాలోన నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన ఆరాధింతురు బలమంతటితో ఆరాధింతురు మనసంతటితో ఆరాధింతురు హృదయమంతటితో ఆరాధింతురు. ఆరాధింతురు బలమంతటితో ఆరాధింతును హృదయాంతటితో ఆరాధింతురు హృదయమంతటితో యేసు నీవే నా రాజువు యేసు నీవే నా రాజువు ఆరాధింతును బలమంతటితో ఆరాధింతును మనసంతటితో చెప్దామా ఆరాధింతును హృదయమంతటితో యేసు నీవే నా రాజు గుండెల మీద చేతులు వేసుకుని మాట చెప్దామా యేసు నీవే నా రాజు నా జీవితానికి నువ్వే రాజు వేసయ్యా నీవే నా జీవితానికి ప్రభువుడు తండ్రి నా జీవితాన్ని ఇంకొకరెవరు రూల్ చేయకూడదు ప్రభా నా జీవితానికి గర్వం అనేటువంటిది ఏమాత్రం ఏలుబడి చేయకూడదు నా జీవితాన్ని విగ్రహారాధన అనేది ఏమాత్రము రూల్ చేయకూడదు ఏలుబడి చేయకూడదు నా జీవితం మీద ఏ మనిషి ప్రభుత్వం చేయకూడదు నాకున్న ఒకే ఒక ప్రభువు నీవే ప్రభువా యేసయ్యా నీవే నా జీవితానికి రాజువి నాయన సహోదరి సహోదరుడా నీ జీవితంలోనికి యేసుని రాజుగా అంగీకరించావా ఇదిగో నీ పరిస్థితిని మార్చే ప్రభు ఆయన ప్రభుత్వములో ఎంత అద్భుత కార్యములు జరిగించగలడో నీవే సాక్ష్యం చెప్పగలుగుతావు అందరూ కలిసి ఆఖరికి మాట చెప్తామా చేతులు రెండు అలా పైకెత్తి యేసు నీవే నా రాజువు యేసు నీవే నా రాజువు లోకమంతటా మా ప్రభువా భయంకరమైనటువంటి వ్యాధితో తండ్రి విసిగివేసారిపోతున్న తరుణములో యథార్థముగా నేను ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో నేను స్తుతించడానికి నీ కృపను కొనియాడుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే స్తోత్రాలు ప్రభువా మా గృహాల్లో నుంచి నీ మందిరానికి వచ్చి ఆరాధన చేసే ఆ గొప్ప భాగ్యం మాకు లేకపోయినా కానీ ప్రభువా మేమున్న స్థలాల్లోనే ప్రభువా ఏక మనసుతో నిన్ను స్తుతించడానికి నిన్ను ఘనపరచడానికి మాకు తెరిచిన ఈ ద్వారము కొరకై స్తోత్రములు ప్రభువా తండ్రి ఎవరైతే ప్రభువా హృదయపూర్వకంగా ప్రభువా ఈ ఆరాధనలో ఏకీభవించి వారి కన్నులు నీ తట్టు తిప్పుతున్నారో ప్రభువా
నీ గొప్ప మహిమను వారిపై తండ్రి ఇప్పుడే యేసు నామములో విడుదలగునుగాకని ప్రకటిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో కూడా ప్రభా ఆ చీకటి తెరలు తొలగింపబడి ప్రభా నీతి సూర్యుడా నీ కిరణములు ప్రభా, నీ వెలుగు కిరణములు, ఆరోగ్య కిరణములు, అనేక తండ్రి నాయన అద్భుతములు చేసేటువంటి నీ యొక్క అద్భుత కిరణములు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రసరించునుగాకని ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రభా నాయన నీ కృపను ఎల్లప్పుడూ కూడా మాపై కుమ్మరించినందుకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఏ అవసరం చేత ఏ సహోదరి సహోదరుడు బాధపడుతున్నాడు, ఏ కుటుంబం ఏ అక్కరలో ఉన్నదో నువ్వు చూస్తున్నావు ప్రభా. నీ కృప ప్రభా, నీ కృప ప్రతి అవసరము తీర్చునుగాకని ప్రకటిస్తున్నాం. ప్రతి బలహీనత నుండి నీ కృప గట్టెక్కించి బ్రతికించునుగాక, బలపరచునుగాకని ప్రకటిస్తున్నాం. ఇదిగో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఇలా నేను స్తుతించుకునే భాగ్యము నిరంతరము ప్రభువా ఈ వీడియో వచ్చినప్పుడు కాదు కానీ ప్రతిరోజు మా కుటుంబాలు ఇలాంటి కుటుంబ ఆరాధన జరిగేటువంటి కృప దయచేయండి ప్రభువా. మా కుటుంబాలని తండ్రి ఇదిగో ప్రభా అంతరంగంగా బలపరచండి తండ్రి. ఈ శక్తితో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా మన స్థలాల్లో కూర్చుని విందాం. మీ కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టండి. దేవుని వాక్యాన్ని అందరూ కూడా కలిసి శ్రద్ధగా ఆలకించండి. గాడ్ బ్లెస్ యూ. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.
ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, అతడెంతో దయచి పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, అతడు ఎంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమణిలో తలుపు నాద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు, జాలి చేత తన హస్తములను చాపి ఉన్నాడు. మిమ్ము నాలింగనము చేయగోరి అనిసము కనిపెట్టు, మిమ్ము నాలింగనము అనిసము కనిపెట్టు. హృదయమణిడు తలుపు నోత యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను. కడవరి దినములలో ఎన్నోసార్లు ఎదురు చూసిన యేసయ్యకు తిరస్కారం చూపించి చెంతకు చేరిన వాళ్ళను ఇప్పుడైనా ఈ సమయం అందైనా మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడిని గుర్తించి చేరండి. చేర్చుకొనుడి హృదయమునాసి యేసునాథుడు, చేర్చుకొనుడి మీ హృదయమునాసి యేసునాథుడు, అతడు చేర్చుకొనును మీకిచ్చును చిరజీవము కృపను, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. హృదయమణిడు తలుపు నాద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుతుండు సకల విధములను. ఇదే దినమున
సువర్తమానం ద్వారా నిన్ను తాకుచున్నవాడు. నువ్వు గదిలో ఒంటరిగా నిన్ను నువ్వు బంధించుకున్న ఈ సమయంలో నీ తలుపునంత శబ్దం చేయించున్న వాడిని నువ్వు గుర్తించుతున్నావా? పరికించి నిన్ను చేర్చుకోబోతున్నాడు. నేను చేర్చుకుని చిరంజీవమును కృపను ఇవ్వబోతున్నాను. ఆలస్యం చేయదు. ఈవేళ కూడా తిరస్కరిస్తే ఈవేళ కూడా నాకు అక్కర్లేదు ప్రభా నువ్వు అన్నట్టయితే ఎంత దుఃఖిస్తాడు. ఎంత తిరస్కరించబడ్డది, ఎన్ని సంవత్సరాలు నీకోసం ఎదురు చూశాడు. అది నువ్వు గమనించకపోతే ఎలాంటి పరిణామాలు భూమి మీద సంభవిస్తున్నాయో తెలుసా? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించురతని అతడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించురతని అతడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామమున మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామమున ప్రియమైనటువంటి సహోదర ప్రియులరా, మీకు అందరికీ శుభమని చెప్తూ దైవ సందేశాన్ని ఒక వినూత్నమైన రీతిగా మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గత 2 వర్తమానాల ద్వారా ఇశ్రాయేలీయుల మధ్యన దేవుడు ఉన్నాడు అనేదానికి ఒక గొర్రెల దొడ్డి నుండి వచ్చినటువంటి అడవి వీరుడు, ఒక ప్రవక్త అయినటువంటి గిరిజనుడైనటువంటి ప్రవక్త ఇచ్చిన సాక్ష్యములు మీరు విన్నారు. సరే, దేవుడు ఉన్నాడని రుజువు చేశారు. ఆ దేవుడు ఎవరనేది కూడా రుజువు చేశారు వారు. ఈ దినం నేను మీతో ఆ దేవునికి ఉన్న కోరిక ఏమిటి, ఆ దేవునికి ఉన్న ఆశ ఏమిటి, ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి, ఈ విషయాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. దేవునికి ఉన్న కోరికను గురించి పేతురు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం నందు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు తన 2వ పత్రిక నందు 3వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాకడను గూర్చి 4వ వచనం అండి, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలాగనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళు వలన అప్పుడున్న లోకము నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే
ఇప్పుడున్న ఆకాశమును, భూమి, శక్తి, భక్తిహీనుల యొక్క తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ఒకనాటి సంగతులు ఇక్కడ ఎత్తి మాట్లాడబడుతూ ఉన్నాయి. పెద్దల నాడు పూర్వం ఎప్పుడో జలప్రలయం వచ్చిందట. జలప్రలయంలో దేవుడు లోకాన్నంతటినీ ముంచేసి, మనకి ఆదికాండము సాక్ష్యం ఇస్తుంది. దేవుడు లోకాన్ని సృష్టించడం, లోకాన్ని ఎంతో ప్రేమించాడని రాయబడ్డం, మళ్ళీ లోకాన్ని మన నీళ్ళలో ముంచేయడం. ఒక చంటి బిడ్డ తన బంతిని నీళ్ళలో వేసి ఆటలాడుకున్నట్టుగా మళ్ళీ పైకి తీసి నీళ్ళలో ముంచినట్టుగా ముంచడం దేవునికి ఎగతాళి ఏమీ కాదని ఆదికాండములోనున్న సంగతులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్టయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. సంతాపం అందడం, దేవుడు ఏదైనా మిస్టేక్ చేశాడా ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు సంతాపడుతున్నాడు? తాను సృష్టించిన నరులను చేసినందుకు యెహోవా సంతాపం నందేనని రాయబడుతుంది. నరులను చూసి ఎందుకు సంతాపడాలి? బాగానే జీవిస్తున్నారు, బాగానే అభివృద్ధిలోకి వస్తున్నారు, అనేకమైనటువంటి బిల్డింగ్లు, పట్టణాలు ఏర్పడుతూ ఉన్నాయి, అనేక రంగాల్లో ఉత్పత్తిని సాధిస్తున్నారు, బోళంత విజ్ఞానం అభివృద్ధి చెందింది. మనుషులు ఎదుగుతూ ఉంటే దేవునికి ఉంటుంది బాధ అని ఆలోచన చేసినట్టయితే, మానవ సంబంధాలు భయంకరమైనవిగా మారిపోవడము ప్రభు గుర్తించాడు. మానవ సంబంధాలలో అక్రమము ఎక్కువగా కనబడుతున్నట్టుగా దేవుని యొక్క హృదయము గాయపరచబడింది. మానవ సంబంధాలు సక్రమంగా లేకపోతే దేవునికి వచ్చిన బాధ ఏంటంటే, ఈ ప్రజలను భూమి మీద ఎందుకు చేశానని బాధ కలిగింది. తీరా చూస్తే ఒక్కడైనా ఉన్నాడా అని ఎప్పుడూ వెతుక్కోవడమే దేవునికి. ఒక్కడైనా నీతిమంతుడిగానే ఉన్నాడా? ఒకడైనా కావలసిన వాడు ఉన్నాడా? ఒకడైనా నాకు ఇష్టడుగా ఉన్నాడా? ఒకడైనా నాకు ప్రీతికరమైన వాడు ఉన్నాడా అని చెప్పి వెతుకులాడుకునేటువంటి ప్రభు ఒకరిని కనుగొన్నాడు. అతడే నోవాహు. నోవాహు 8వ వచనం చూసినట్టయితే, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. సింగిల్ మ్యాన్, ఒక సింగిల్ మ్యాన్ ఈజ్ ప్లీజింగ్ గాడ్. ఎంటైర్ ద టోటల్ హోల్ వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ వికెడ్నెస్. మానవ సంబంధాలు భయంకరంగా దెబ్బతినేసి, అప్పుడే ఆయనకి బాధ కలిగింది. ఇక్కడ సంతాపము నొందెను అనే మాటకి ఇంగ్లీష్లో రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. ప్రియులారా, అందుకనే నోవాహుతో అంటాడు, 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్టే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండటం చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించి. ఒక ఏర్పాటు కలిగి ఉండండి. ఏం జరగబోతుందో అదంతా మీకు అనవసరము. ఒక ఏర్పాటుని కలిగి ఉండండి మీరు ఈ దినాల్లో. ఆ ఏర్పాటే ఒక ఓడని నిర్మించటము, దానిలో మీ కుటుంబం ప్రవేశించటం, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి కొంతమంది జంతుజాలాన్ని,
నిన్ను బట్టి కొన్ని పశుపక్షాదులన్నింటినీ నేను భూమి మీద నశించిపోకుండా కాపాడాలనుకుంటూ ఉన్నాను చేసి అప్పుడు చేసిన ఏర్పాటే నోవాహు వాడ. అప్పుడే లోకమంతా నీట మునిగి చనిపోయిందని పేతురు తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. అది సరే, మరలా దేవునికి మరలా ఎంతమంది చనిపోయారు. ఒక నోవాహు ఒక్కడు బయటికి వచ్చాడు, బయటపడ్డాడు, ప్రాణాలతో బయటపడ్డాడు, కుటుంబం రక్షించబడ్డది. నోవాహు కుటుంబం బాగానే క్షేమంగా బయటకు వచ్చింది. అయితే ఏంటి ఇంతమంది చనిపోయారని, కోట్ల మంది జనాభా చనిపోయారని నోవాహుకి బాధ వేసిందా? నేను ఒక్కడనే ఉన్నానండి, నాకు ఎవరు జత లేకుండా చేసేటండి ప్రభు అని చెప్పి నోవాహుగాని అన్నాడా? లేకపోతే నోవాహు కుటుంబం కానీ గోలెట్టి ఏడ్చారా? మా బంధువులు అందరూ పోయారు, మేము ఒక్కడే ఉన్నామని ఏడ్చారా? ఎవరికి మరలా తిరిగి ఒక రియలైజేషన్తో కూడినటువంటి సందర్భం ఏర్పడిందని చూసినప్పుడు దేవుడే చనిపోయిన జీవరాశి గురించి, చనిపోయిన జీవరాశి గురించి, రాలిపోయినటువంటి జనాంగం అంతటిని గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో 11వ నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. ప్రియులారా, ఎందుకు అంతలాగా కఠినమైపోయి ఒక్కసారిగా మళ్ళా కనికరంతో నింపబడిపోయాడని ఆలోచన చేసినట్టయితే దేవుని హృదయంలో 2 రకాలైన కఠినపరచుకోగలడు, కరుణ చూపగలడు. కఠినంతో ఏడ్చినటువంటి ఏడ్పు సంతాపం, కరుణతో సంతాపపడ్డాడు. దీన్నే రిపెంటెన్స్. తన మనస్సుని మార్చుకున్నాడు. ఆ మనసును మార్చుకున్న దేవుడు ఈ రోజున తన కోరికను మళ్ళీ జనాంగాన్ని ఏ ప్రమాదానికి అప్పగించకుండా, ఏ భయంకరమైన విపత్తుకి అప్పగించకుండా వారిని ఏదో విధంగా కాపాడుకోవాలని, ఏదో విధంగా రక్షించుకోవాలని, ఏదో విధంగా వారిని క్షేమంతో కాపాడాలని, మిక్కిలి భయంకరంగా జన నష్టము జరగకూడదని, తాను సృష్టించిన తన పోలిక చొప్పున నిర్మాణమైనటువంటి జాతిని తన మళ్ళీ తుడిచివేస్తే తన నామము ఎన్నడూనూ గొప్ప చేయబడదని తిరిగి ఆలోచించి, తిరిగి మరలా తన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఒక రియలైజేషన్లోకి, ఒక తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన నీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన ఏర్పాటుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషుల్ని భూమి మీద ఊరికినే సృష్టించలేదే, నేను ఊరికినే వారిని ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ముంచేసి చంపేయడానికి నేను ఏదో ఒక విధంగా ఒక వేళాకుళంగా వారిని పుట్టించలేదే. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నేను వాళ్ళని పుట్టించుకున్నాను. కానీ నా చేతులతో నేనే తుడిచేసుకున్నానని చెప్పి బాధపడ్డాడే. ఆ బాధనే ఆదికాండము చాలా స్పష్టం చేస్తూ ఉంది. ఒకప్పుడు వాళ్ళని ఎందుకు సృష్టించానో, వీళ్ళ అక్రమ సంబంధాలు, వాళ్ళ జీవన విధానాల్లో అక్రమ సంబంధాలు ఉన్నాయని బాధపడ్డాడు. బలాత్కారం ఎక్కువైపోయిందని బాధపడ్డాడు.
ప్రాణకోట్నంతటినీ భూమి మీద నుండి తీసివేయాలని తలంపుతోటి ఊగిసలాడిపోయాడు తన కోపజ్వాలతోటి. ఒక్కడిని కనికరించినట్టుగా అనేకులను మర్చిపోయాడు. కానీ జలప్రలయం వచ్చి ముగించబడ్డ తర్వాత జరిగింది ఏమిటని ఆలోచించేస్తే నోవాహు కుటుంబం గడగడలాడుతూ దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నోవాహులో ఉన్న సంతోషం కంటే నోవాహులో ఉన్నటువంటి బెంగేమిటని ఆలోచించేసినప్పుడు చాలామంది చనిపోయారు కదా, మేమెంత ప్రభువా, మేము నరమాత్రులము, మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చిందంటే మేము కూడా ఇలాగే రాలిపోవాలి కదా, మళ్ళీ ఏ ప్రళయంలోనో మేము కూడా కొట్టుకుపోవాలి కదా అని బాధపడుతున్నట్టుగా నోవాహు ముఖాన్ని చూసి జాలిపడ్డాడు ప్రభు. జాలిపడి ఇంకెన్నడూ అలా చేయను, ఇంకెన్నడూ అలా చేయనని మళ్ళీ తిరిగి సంతాపపడ్డట్టుగా దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఈ సంతాపపడ్డాన్ని దేవుని యొక్క ఉద్దేశంలో ఇలా రాయబడుతోంది. ఈ సంతాపపడిన విధానాన్నే దేవుని వాక్యం ఏమంటుందంటే గాడ్ రిపెంటెడ్, సంతాపపడింది. ప్రియులరా, భూమి మీద ఎన్నో రకాలైన నాశనాలు జరుగుతున్నప్పుడు దేవుడన్న వాడు కొనికి నిద్రపోడు. భూమి మీద గుట్టలాగా తెల్లార్తుల కల్లా జనాలు చనిపోతున్నటువంటి ఈ దినాల్లో దేవుడు నిద్రపోవటం లేదు. దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటని ఆలోచన చేసినట్టయితే ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటంటే నేను మరలా భూమి మీద భయంకరమైనటువంటి చావులు జరగడానికి నేను ఇష్టపడినని నేను ఎలాగైతే ఒట్టు పెట్టుకున్నానో ప్రజలందరూ కూడా అలాంటి నిర్ణయంలోనికే రావాలి. ఆ నిర్ణయంలోనికి వచ్చినప్పుడు వారి బలాత్కారాన్ని, వారు అక్రమ కార్యాలన్నిటినీ నా ఎదుట ఒప్పుకుంటూ వాటి నుండి బయటపడాలి. ఈ కారణాన్ని, ఈ విధానాన్ని దేవుడు తన కోరికలాగా బయటపెట్టాడు, తన కోరికలాగా. కాబట్టి దేవుని కోరిక ఏమిటని ఆలోచన చేసినట్టయితే అంత్యదినముల్లో ఉన్నటువంటి మనకు దేవుని వాగ్దానాన్ని గురించి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మనకు ఏమని ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడునో నశింపవలనని ఈచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ సందేశమే ఘనమైన సందేశం ఏంటంటే ఒక మనుష్యుడు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డమే మారు మనసు పొందడం. చేసిన కీడుని బట్టి దేవుడే పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు. మనుషుడు తను చేసే కార్యాల గురించి ఎప్పుడు సంతాపపడతాడో, ఎప్పుడు సంతాపపడతాడో అనే కోరిక కలిగి ఉన్నాడు. కోరిక, ఇది దేవుని యొక్క కోరిక. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో చాలా విచిత్రమైన కోరిక కోరుతున్నాను. నాకు బళ్ళు ఇమ్మని కోరట్లేదు, గుడులు గోపురాలు కట్టమని కోరట్లేదు, నా కోసం మీరు ఆస్తులు పోగేయండి, నా కోసము మీరు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేయండి అని చెప్పటం లేదు. కానీ
get the repentance. Repent and believe the kingdom of God. మీరు పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యము దగ్గరగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడైన. ప్రజెంట్ కండిషన్ ఇదని మాత్రం ఒకసారి ఆలోచించేసి, భయోత్పాతాలు, ప్రళయాలు భూమి మీద చాలాసార్లు ఎన్నో వచ్చినాయి. అగ్నిపర్వతాలు పగిలి మహాప్రళయంతో అగ్ని ప్రవహించి పట్టణాలని రాతి శిలాజంగా మార్చి వేసిన దినాలు కనబడుతున్నాయి. మన వెనుకడిలో సునామీలు వచ్చి పట్టణాలకు కూడా మాయమైపోయినటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. ఒక ఆటం బాంబు ఒక 2 పట్టణాలు సర్వనాశనం చేసేసి 40 సంవత్సరాలు గడిచినా అక్కడ నరజాతి బతకటం లేదన్నటువంటి భయోత్పాతాన్ని అక్కడ పుట్టించింది. 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జనం కంటే ఈ దినాల్లో ఒక మహమ్మారి వ్యాధి వల్ల, వైరస్ వ్యాధి వల్ల జనాభా చనిపోయిన జనమే ఎక్కువని ఈరోజు లెక్కలు చెప్పబడుతున్నాయి. మరి దేవుని కోరిక ఏంటి? ఇలాగే చనిపోవాలి, ఇలాగే రాలిపోవాలి, నోవా కాలంలోనే జరిగినట్టుగా మళ్ళీ ఇలాగే ఇప్పుడు కూడా అలాగే జరగాలని తమాషా చూడడానికి నరులను పుట్టించాడా? అందరూ అంతటా మారు మనసు పొందాలి. నా రాకడ ఆలస్యమని కాలక్షేపం చేస్తే ఇలాంటి నష్టంలో పడిపోతారు మీరు, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యధకి గురైపోతారు మీరు అని పేతురు తన పత్రికలో దేవుని కోరికను మనకు అందించాడు. దేవుని కోరిక, దేవుని కోరిక. మరొక వ్యక్తి అంటాడు, దేవుని కోరిక ఒక ఆయన బయలుపరిస్తే ఇంకొక ఆయన అంటాడు, ఒక ఐశ్వర్యం దాచి ఉంచాడు, దాన్ని వినియోగించుకోవడం నీకు చేతనవటం లేదు, నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావు. ఆ ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవడం మానేసేవేటి? ఆ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాల్సిన సమయం వచ్చింది, అలాంటి దాన్ని నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావేటని చెప్పి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్టయితే చాలా విడ్డూరమైనటువంటి సంభాషణ అక్కడ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటి దేవుడు మనకి దాచి ఉంచిన ఆస్తి ఏమిటి అని ఆలోచన చేసినట్టయితే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? ఆ ఐశ్వర్యం పేరే నీకు ఇవ్వబడ్డ సమయం, నీకు ఇవ్వబడ్డ అవకాశము. నువ్వు మారు మనసు పొందవలసిన సమయం వచ్చిందని, నువ్వు పశ్చాత్తాపడవలసిన సమయం వచ్చిందని, నువ్వు సంతాపపడవలసిన సమయం వచ్చిందని. నా అనుగ్రహం అనే ఐశ్వర్యం నీకు ఉంది, దాన్ని తృణీకరించవద్దు, దాన్ని వేస్ట్ చేయవద్దు, దాన్ని వృధా చేయవద్దు, దాన్ని వృధా చేయవద్దు. దేవునికి ఉన్న ఆశను ఒక ఆయన బయట పెట్టాడు, దేవునికి ఉన్న కోరికను ఒక ఆయన బయట పెట్టాడు. దేవునికి ఉన్న ఆశను, నా ఆస్తి నువ్వు తీసుకో బాబు, నా ఆస్తి నువ్వు తీసుకొని ఎదురు చూస్తున్నటువంటి దేవుని యొక్క ఆశను బయట పెట్టాడు. అదే అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తావా నువ్వు? దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా నువ్వు? జరుగుతున్న నష్టాన్ని చూసి విలపిస్తున్న జనాలందరినీ చూస్తున్నప్పుడు
దేవుడిని ఎక్కడ నిద్రపోతున్నాడా, ఏ దేవుడు ఎక్కడ మెలకుగా ఉన్నాడు అన్నట్లుగా ఉండి రకరకాల మొక్కుబడులు చేసుకున్న తీర్చుకునే అవకాశం కూడా లేదు, విముక్తి లేదని ఏడుస్తున్నటువంటి ఈ దినాల్లో, ప్రజలందరికీ ఒక భయం ఆవరించినటువంటి ఈ దినాల్లో కమ్ముకుంటూ వస్తున్నటువంటి పసర పురుగు పచ్చని ఆకులు తినివేసినట్లుగా దేశాల్ని కబలించుకుంటూ వస్తున్నటువంటి వ్యాధిని గురించి దేవుని కోరిక, దేవుని ఆశ విషయంలో మనం ఎలాంటి వారిగా ఉన్నాం? చెట్టు చివరికి తన కోరికను గుర్తించినప్పుడు, తన ఆశను మనము తీర్చలేనప్పుడు, తన ఆస్తిని స్వాధీనం చేసుకునే ఆశని లేదా ఒక వీలుని మనం స్వాధీనం చేసుకోలేనప్పుడు అపోస్తల కార్యముల 17:30 ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? చివరిసారిగా నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మనం దేవుని సంతానమై ఉండి 29 నుండి 17 అపోస్తల కార్యములు 29 నుండి చూడగా, మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒకటి ఆశ, ఒకటి కోరిక, రెండవది ఆశ, మూడవది ఆజ్ఞ. ఒకే ఒక్క విషయం గురించి ఒక దైవజనుడు దేవుని కోరిక ఏ రూపంలో ఉందనగా, ఆలస్యం చేయకుండా ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. మారు మనసు పొందవలనని కోరిక కలిగి ఉన్నాడని ఒక ఆయన చెప్తే, అనుగ్రహైశ్వర్యము, తన దగ్గర ఉన్న అనుగ్రహైశ్వర్యము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపించుతుందని నువ్వు ఎరగవా అని ఇంకొక ఆయన దేవుని ఆశను బయలుపరిచాడు. ఇంకొక ఆయన, ఈయన సెయింట్ లూకా, ఇప్పుడైనా ఆ అజ్ఞాన కాలముల్లో చూసి చూడనట్టుగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఆజ్ఞ ఇది, నా యొక్క కడవరి దినాల్లో నా ఆజ్ఞ ఏంటంటే రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి దేవుని ఎదుట పరిచి, దేవుని నీతిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, ఓ ప్రభా, నీ కోరిక ఒకటే, నీ ఆశ ఒకటే, నీ ఆజ్ఞ కూడా చాలా తీక్షణంగా ఉంది. ఈ రోజున మనకి దేవుడు తన యొక్క పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు కాదు కావాల్సింది, ఆయనకు కావాల్సింది ఒకే ఒక ఆజ్ఞ, మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ఒకప్పుడు నీ పూర్వీకుల నాటి దినముల వలె ఈ దినాలు ఉంటాయని మాత్రం తలంచవద్దు. వాళ్ళకి కొంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్ తక్కువ, వాళ్ళకి ఈ బైబిల్ వేదం లేదు, వాళ్ళకి బైబిల్ గ్రంథంలో నుండి సువార్త అందలేదు. ఈ రోజున బైబిల్ అంతటా అనేకమైన భాషల్లో అందించబడిన సందేశం అయిపోయింది. ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళందరూ కూడా తన చదువులో ఒక భాగంగా ఈ బైబిల్ని పెట్టుకున్నారు. తన డైలీ రీడింగ్ బుక్ ఏదైనా ఉందంటే ఒక బైబిల్ అని చెప్పాడు ఒక ఆయన. ఈ రోజున మనము చాలా చేతగానే వాళ్ళు వలె దేవుని ఆజ్ఞ ఏమిటో తెలుసుకోకండి. నాకెవరు కమాండ్ చేస్తాడు, నన్ను కమాండ్ చేయడం ఏంటనుకున్నప్పుడు భయోత్పాతాలతోటి భూమి గజగజలాడే దినముల్లోనికి వచ్చేస్తూ ఉన్నాం. నోవా కాలంలో జరిగింది
మళ్ళీ ఈ దినాల్లో కూడా ప్రారంభమయ్యింది అన్నట్టుగా పశ్చాత్తాపడడానికి ఇది ఎంత మంచి సమయం ఒకసారి ఆలోచించి. ఈ సందేశాన్ని దేవుని దగ్గర నుండి ఒక ఆయన 4 రాజులు ఏలుబడిలో ఒక ఆయన ఈ సందేశాన్ని తీసుకొచ్చి చాలా అర్థవంతమైన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం చూసినట్టయితే 3వ అధ్యాయంలో సీజర్ చక్రవర్తి ఏలుబడేది. జూలియస్ సీజర్ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. చక్రవర్తి సీజర్ అయి ఉండగా తిబిరే కైసరు అనబడే ఈ సీజర్ కాలంలో ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, యూదయ ప్రాంతానికి పొంతి పిలాతు అధిపతి. ఇతడే యేసుక్రీస్తుని నేను సిలువ వేయడానికి కానీ శిక్షించడానికి కానీ నేను అనర్హుణ్ణి అని చెప్పినటువంటి వాడు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతని యొద్దకి యేసు వెళ్ళినప్పుడు చూసి సంతోషించాడు కానీ శిక్ష విధించలేదు. ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లొసానియా అధిపతిగాను 3 సామంతులు చక్రవర్తి కింద ఏలుబడిలో ఉన్నటువంటి సీజర్ కాలం అది. యూదులకు అన్నయ్య కయప అనేటువంటి ప్రధాన యాజకులు ఉన్న కాలం అది. అప్పుడు యాజకుడైనటువంటి జకరియా ఎలిజబెత్ దంపతులకు పుట్టిన కుమారుడు యోహాను బయలుదేరి పెద్దవాడై అరణ్యములో నుండి అతడు సువార్త ప్రారంభించాడు. ఏమిటా సువార్త అంటే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచూ ఉండెను. దేవుని కోరికను బయటికి తీసుకొచ్చిన వాడు ఇతడే. మొట్టమొదట మారు మనసు పొందండి. రాజులు రాజరికాలు మారిన, రాజ్యాలు తలకిందులవుతున్నా దేవుని సందేశమో మారు మనసు పొందండి. మారు మనసు అంటే సంతాపపడండి. కీడొచ్చుబడినప్పుడు సంతాపపడడం నేర్చుకోవాలి. దుఃఖదినాలు మనల్ని వేధిస్తున్నప్పుడు సంతాపపడాలి. దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలి. నిష్కారణంగా జాతి నాశనం అయిపోతున్నప్పుడు అంగలార్చాలి. ఇదే విషయాన్ని యోవేలు తన గ్రంథకర్తగా తన గ్రంథంలో ఎల్లుబడి చేసింది ఏంటంటే, ఆయన చేయదలసిన కీడును చేయక పశ్చాత్తాపడునేమో దేవుని ఉద్దేశాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడాడు యోవేలు ప్రవక్త. మనము పశ్చాత్తాపడ్డము, మనము వేదన పడ్డము, మన ఉపవాసముల ద్వారా ప్రభు ఏంటి కీడేంటి, మా పరిస్థితుల్లో మా అపరాధములు ఎలా ఉన్నాయి, మా దృష్టి ఎలా ఉంది, మీకు మేము నచ్చిన వారిగాను నచ్చని వారిగా ఉన్నామా అని ఒక్కసారి దేవుని ఎదుట మోకరెళ్ళి లేదా కుమ్మరించుకుంటే తన హృదయాన్ని చేయదలసిన కీడు మాని పశ్చాత్తాపడునేమో. పోయిన సంవత్సరాల పంట తిరుగు ఇచ్చినేమో.
మరలా ద్రాక్ష గానుగల నుండి ద్రాక్షరసము, మరలా నూనె గానుగల నుండి నూనె తైలము ప్రవహించునేమో. దేశం మరలా సంతోషించి గంతులు వేయనేమో అని చెప్పి ఆ యొక్క యోవేలు గొప్ప కీడును గురించి, దాని యొక్క పరిష్కారమును గురించి అంత్య దినముల్లో ఈ సందేశాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోమని మనకు రాయించి పెట్టాడే. అసలు దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంటని ఆలోచన చేసినట్టయితే, నా కోరిక ఒకటి ఉంది బాబు, నా ఆశ ఒకటి ఉంది, ఈ రెండు కాదంటే నా ఆజ్ఞ ఒకటి ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందవలెను. అరణ్యములో ఈ మారు మనసు అనేటువంటి బోధన తీసుకుని వచ్చి ప్రకటిస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా అక్కడికి పరిగెట్టారు. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూసి 7వ వచనం అండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? జాన్ బాప్టిస్ట్, బాప్టిస్మం ఇచ్చి యోహాన్ అనేటువంటి ఇతను, he questioned the people who are coming towards him. తన వైపు వస్తున్నటువంటి ఆ ప్రజలతో ఒక మాట అంటున్నాడు, మొలగమంటే మొలగడము, తేలమంటే తేలడము కాదురా, సత్యమును ఒప్పుకోవడం అంటేనే. నేను ఏదో ఒక సత్యాన్ని నేను మాట్లాడుతుంటే మీరు బిలబిలా వచ్చేసేసి నాకు బాప్టిస్మ ఇవ్వండి, నాకు బాప్టిస్మ ఇవ్వండి అని మునగడానికి సిద్ధమైపోవడం కాదు. ముందు రాబోతున్న కీడే ఉంటని ఆలోచన చేయండి. రాబోతున్నది, ఇక ముందు రాబోతున్నది కేవలము ఉగ్రత అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? రాబోతున్నది ఒక భయంకరమైన కీడని మీరు ఎప్పుడైనా గుర్తించారా? అలా గుర్తించిన వాళ్ళు పశ్చాత్తాపడిపోయి పొర్లి పొర్లి ఏడుస్తూ, ఎంత భయంకరంగా ఉంటుందండి ఈ కీడు, ఇంత భయంకరంగా ఉంటుందా ఈ కీడు? మమ్మల్ని అలుముకుంటున్నటువంటి కీడు ఎంత భయంకరంగా ఉంటుందా? తన తల్లిగారు మద్రాసులో ఉన్నారు, ఒక కుమారుడు గుజరాత్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ తల్లిని చూడడానికి గుజరాత్ ప్రభుత్వం వారి స్టేట్ అంతటిని కూడా లాక్డౌన్లో ఉంచింది. మధ్యలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్లో ఉంచింది. తర్వాత తెలంగాణ దాటుకుని ఆ తర్వాత ఆంధ్ర వచ్చి, ఆంధ్ర నుంచి మరలా మద్రాసు వెళ్ళాలి. ఇన్ని స్టేట్లను దాటుకుని రావాలంటే ఒక మోటార్ సైకిల్ మీద మెల్లిగా తప్పించుకుంటూ తన తల్లి ఏమైపోయిందో మద్రాసులో ఉన్న తల్లి అని చెప్పి మహావేదంతో రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి మద్రాసు సమీపించబోతులకు అక్కడ ఆపు చేశారు. వసి ఎర్రివాడ, నీ తల్లి తను ఉండవలసిన చోట ఒంటరిగానే ఉండి గృహ నిర్బంధంలో ఉన్నట్టుగానే, మద్రాస్ స్టేట్ అంతా లాకౌట్లో ఉన్నట్టుగానే తనుంది. నువ్వు అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేవేంటి? నువ్వు కూడా ఐసోలేషన్లోకి వెళ్ళాలని చెప్పి అతన్ని తల్లిని కలుసుకొనివ్వలేదు, తల్లితో తల్లి తీరా మాట్లాడనివ్వలేదు. నాడు వెనక్కి నాడు అని చెప్పి అతన్ని క్వారంటైన్లోకి పంపించారు. మళ్ళా తల్లికి బిడ్డ కలుసుకోవడానికి లేదు, బిడ్డను తల్లి కలుసుకోవడానికి లేదు. ఉద్యోగస్తులైనా, బాటసారులైనా, పనివారులైనా, కూలీలైనా, ఈ సమాజం ఎంత దిగులుగా ఉంది ఈ దినాన్ని ఒకసారి ఆలోచన చేసినట్టయితే. దేవుని ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే అందరూ అంతటా మారు మనసు పొందవలనని
నీ ప్రభు నేను ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నాడు. నా అనుగ్రహ ఐశ్వర్యం ఇంకా ఉంది మీకు అని చెప్పి ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఎంత కోరిక కలిగి ఉన్నాడో. సరే, ఇంక ఇవన్నీ నీకు లెక్కపోయినట్టయితే నేను ఆజ్ఞాపించుచున్నాను. చివరికి నా ఆజ్ఞ ఇదే. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడో ఇక్కడ యోహాను చెప్తున్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి వచ్చిందా ముందు అని అడుగుతున్నాడు. మీకు బుద్ధి వచ్చినట్టయితే రండి, పాప క్షమాపణ నిమిత్తమై ఈ పరిశుద్ధ స్నానాన్ని ఆచరించండి అని పిలుస్తున్నాడు యోహాను. ఊరికినే వచ్చిన వాళ్ళందరినీ, నాకు లెక్కకి చాలామంది వచ్చేసరి ఈవేళ నీటిలో మునిగిన వాళ్ళు ఎంతమంది అని లెక్కలేసుకోలేదు. ఆ రకంగా లెక్కలేసుకుంటే ఆదికాండంలో మునిగి చనిపోయిన వాళ్ళు, నీటిలోనే మునిగి చనిపోయిన వాళ్ళు చాలా ఉత్తములని లెక్కకు వస్తారు. బాప్తిస్మాలే మనుషులు రక్షిస్తాయనుకోవడము తప్పుడు సంబంధమైన సమాచారం. అది మారు మనసు నిజమైన పశ్చాత్తాపము కనిపెట్టుకున్న కీడు మీద పడబోతుందని తెలుసుకుని గడగడ వణికేటువంటి వాడు దేవుని ఉద్దేశాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని కనిపెట్టి చూడగలిగిన వాడు. నేను కాలక్షేపం చేయకూడదని చెప్పి కన్నీళ్ళు కారుస్తూ, నీ కృప నాకు ఉంటే ప్రభా, లావాహుని తన కుటుంబాన్ని కాపాడినట్టు నేను అక్కడ సమీపిస్తున్న సందర్భాన్ని బట్టి, నన్ను లోతుగా తాకుతున్న నీ వర్తమానంను బట్టి, కాలము ఘోరమైపోయిన ఈ దినాలను బట్టి, జనాల మిడతల్లోకి రాలిపోతున్నటువంటి కారణాన్ని బట్టి నేను మీ ఎదుట పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. నా స్వనీతి కాదు నన్ను రక్షించేది, నా మతాలు కాదు నన్ను రక్షించేది, నా వెర్చ్యుయస్ లైఫ్ కాదు నన్ను రక్షించేది. నీ మార్గాన్ని నేను వెతుకుతున్నాను. అదే ది వే ఆఫ్ రిపెంటెన్స్. నేను సంతాపపడుతున్నాను ప్రభు, నేను సంతాపపడుతున్నాను. నీ ఆజ్ఞని ఎన్నాళ్ళు ఉల్లంఘించాను, నీ ఆశని ఎన్నాళ్ళు నేను గమనించలేదు, నీ కోరికని ఎన్నడూ నా హృదయంలోకి తీసుకోలేదు ప్రభు. మారు మనసు అనేది నీ కోరిక, మారు మనసు అనేది నీ ఆశ, మారు మనసు పొందడం అనేది నీ ఆజ్ఞ. పాపం పొంది విడుదల పొందేస్తాం. ఈ అరణ్యంలో వచ్చినటువంటి ఒక కొత్త యోగిలాగా ఉన్న ఈయన చెప్పిన మాటను బట్టి ఈ యోర్దాను నదిలో మునిగేద్దామని పరుగుని చాలామంది బిలబిలా వచ్చినప్పుడు కీడున్నదన్న సంగతి తెలిసి ఏడుస్తున్నారా మీరు, లేకపోతే ఊరికినే వచ్చి మునుగుతున్నారు? కీడుని గురించి ఇంకొక మాట కూడా చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. 8వ వచనం, లోకస్వార్త 3:8 మారు మనసు పొందడం అంటే ఏమిటని ఆలోచన చేసినట్టయితే, ఒక చెట్టు బీజం వేసి నాటబడి ఎదిగిన తర్వాత ఒక అద్భుతమైన కాపు కాసినట్టుగా మారు మనసు పొందిన వ్యక్తి యొక్క జీవితం ఉండాలి. అది కొన్ని ఫలాలు బయటికి ఇవ్వాలి. కొంతమంది బాప్తిసం పొంది ప్రార్థన ఉండదు, బైబిల్ చదవరు, గుడికి వెళ్ళరు. అప్పుడప్పుడు మేము రక్షించబడ్డామని అని వచ్చి ప్రభురాత్రి బలను ఆచరించడానికి వస్తారు, పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇస్తారు. ఇదా మారు మనసుకు పొందిన వాళ్ళకి ఉండవలసిన ఫలాలు?
వీళ్ళను కూడా దేని జాబితాలోకి చేర్చాడంటే, ఇంత నామకార్థత నా దేవుని ఎదుట మీకు ఉండకూడదని చెప్పి మరొక హెచ్చరిక మీకు ఇస్తున్నాడు. మీరు ఒకవేళ రక్షించబడిపోయాం, మేము అబ్రహాము పిల్లలం అయిపోయామని ఒక జాతి వాళ్ళు అనుకునేవారట. వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. మార్పు లేకపోతే మీరు రాయి, మారు మనసు పొందిన రాయి కరిగి కన్నీరుమైపోతుంది. అది అబ్రహాము యొక్క బిడ్డ అని చెప్పాడు. అందుకనే జక్కయ్య ఇంటి దగ్గర అతని పశ్చాత్తాపం చూసి ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈ పశ్చాత్తాపం నీలో కలిగినంత కాలము కూడా, ఈ పశ్చాత్తాపం నీలో రగలినంత కాలము కూడా గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. తప్పనిసరిగా కీడోటి కబలించబోతుంది మన కుటుంబం మీదకి, మన యవనస్తుల మీదకి కీడుంది. మనం పని పాట చేసుకునేటువంటి అమాయకమైన జనమైనా సరే మనకి కీడుంది. మూర్ఖులమైన అధములమైనా సరే మన మీదకి కీడు ఉంది. కార్మికుడైనా కర్షకుడైనా కీడుంది. శ్రామికుడైనా మరి ఎవరైనా సరే కీడుంది. ఉద్యోగి అయినా నిరుద్యోగి అయినా సరే కీడుంది. గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది. నీకు మారు మనసు ఉంటే దానికి తగిన ఫలాలతో ఇప్పుడు నువ్వు ప్రజల ఎదుట కనబడాలి. ఒక చెట్టు వలె నీలో వేయబడిన బీజము అద్భుతమైన పశ్చాత్తాపమునిచ్చి అద్భుతమైనటువంటి నీ యొక్క జీవితంలో మార్పుని తీసుకొచ్చిందే. ఆ మార్పు ఒక పండు బయటికి ఇమ్మని కోరుతూ ఉంది. ఆ మార్పుకు చెందిన పండుని, ఫలాన్ని బయటికి ఇమ్మని కోరుతుంది. ఫలించని ప్రతి చెట్టు కూడా పెరికివేయబడును. సంఘంలో ఉన్నా సరే, మరెక్కడున్నా సరే. యోహాను మారు మనసు కూర్చున్నటువంటి బాప్తిసం ఊరికినే ఇవ్వలేదు. ఒక కీడు ఉందని నీకు అర్థమైతే కన్నీటితో వచ్చి నీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందన్నాడు. మారు మనసుకు తగిన ఫలము ద ట్రూ రిపెంటెన్స్. నీకు మారు మనసు ఉందని తెలిస్తే చాలు, కన్నీటితో దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటావు. కన్నీటితో వేదనతో ఈ కాలాన్ని గుర్తు చేసుకుంటావు. కన్నీటితో రోదనతో ఈ దినాల యొక్క అంతమును గురించి నువ్వు అర్థం చేసుకుంటావు. దేవుని ఆశ ఏంటి, దేవుని కోరిక ఏంటి, దేవుని ఆజ్ఞ ఏంటో కూడా గుర్తిస్తావు. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు. సంపాదన లేదని ఆలోచిస్తున్నాడు, సంసారం గడవటం లేదని ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ దేవునికి కావాల్సినవని మీరు అనుకుంటున్నారేమో, కానీ నిజానికి ఆయనకి కావాల్సింది అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఒకసారి మనం ఒప్పుకుందాం. యోహాను గొప్ప కీడుని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను రాబోతున్నటువంటి భయంకరమైన ఉగ్రతని గురించి హెచ్చరించి ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. జనమందరూ తుడిచిపెట్టుకుపోయినప్పుడు దేవునికి బాధ వచ్చింది. ఒక్క కుటుంబమా నేటి కాలంలో భూమి మీద నిలబడ్డది, మిగతా వాళ్ళందరూ చనిపోయారని బాధపడ్డాడు. దేవునికి ఎంతైనా బాధ ఉంది, రాలిపోతుంది జనమును చూసి. కానీ మనుషులకే మారు మనసు పొందవలసిన సమయాన్ని పాడు చేసుకుంటూ ఆయన కోరికని ఎరగని వారిగా, ఆయన ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోలేకుండా, ఒక నూతన తరమోటి కావాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞకు విధేయత లేకుండా మరణానికి దగ్గరైపోతూ వ్యాధిగ్రస్తులుగా, శాపగ్రస్తులుగా దేశములన్నీ గడగడలాడుతున్న సమయంలో నా సందేశం ద్వారా నిన్ను ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు, నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు.
నిన్ను నువ్వు తెలుసుకుంటలేదు, నిన్ను నువ్వు గ్రహించుకుంటలేదు. నీ ప్రార్థనలో మూలుగులు లేవు, నీ ప్రార్థనలో వేదన లేదు, నీ ప్రార్థనలో అంగలార్పు లేదు, నీ ఆలోచనలో కీడుని గురించిన ఆలోచన అస్సలు లేదు. ఇది మారు మనసుకు తగిన ఫలములు పొందే కాలం ఇది. లేదా గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది, ఉగ్రత వచ్చేసింది, ప్రతి వాని ఇంటి ముందే నిలబడ్డది, ప్రతి వాని యొక్క ఊరు పొలిమేరలో నిలబడ్డది. ఉగ్రత ఎన్ని రకాలుగా దాడి చేసిందో ఇప్పటి వరకునో రకరకాల చరిత్రలు మనకు ఉన్నాయి. కానీ నేటి సాగుతున్న చరిత్ర మహాభయంకరమైన చరిత్ర. ఊపిరి తీసివేయబడి జనాలు చనిపోవడం, వ్యాధి లేదు, రోగము లేదు, యాక్సిడెంట్ లేదు. ఈ కారణం చేత వేదనతో ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, వేదంతో నా కన్నీటి వేదంతో నీ పాదాలను తడుపుతున్నాను ప్రభా అని చెప్పి మారు మనసు విషయమై మరొక్కసారి మన మనసులను నూతనపరచుకుందాం. మరొక్కసారి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలోనికి నడిపించబడతాం. ఇంకా ఈ సందేశము పరంపరలుగా మీకు అందించబడుతుంది. సందేశము ఆలకిస్తున్న ప్రతి వారు కూడా మీ గదుల్లో, మీ స్థలాల్లో మోకరించి ప్రార్థనలో ఏకీభించమని కోరుతూ ఉన్నాను. దైవ సందేశము ద్వారా నీ ప్రజలైన వారిని గుర్తించి ప్రభువా, కడవరి దినములలో నాశనమున కంటే ముందు నీ ఆశ ఒకటి ఉంది, భూమి మీద జరిగే భయోత్పాతాల కంటే ముందు నీ కోరిక ఒకటి ఉంది, భూమి మీద ఇవ్వబడుతున్న అనేకమైన నిర్బంధాల కంటే గొప్ప ఆజ్ఞ నీ వద్ద నుండి జారీ చేయబడ్డది. అది మారు మనసు పొందుటకు దేవుని యొక్క కోరిక, అనుగ్రహైశ్వర్యము ఆజ్ఞాపించుచూ ఉన్నాడని రాయబడింది. ప్రభా నీ మాటలు నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. ప్రభా జనములను తాకండి ప్రభా, ప్రజల వైపుకి నీ ఉద్దేశమును లోతుగా బయలుపరచబడినవాడి ప్రభు. ఒకప్పుడు పొందిన బాప్తిస్మం కాదు, ఒకప్పుడు వారు నీతిగా జీవించినటువంటి జీవితం కాదు, ప్రస్తుతము ఎదుర్కొంటున్న ఉగ్రత, ప్రస్తుతము గొడ్డలి వేరున నాటబడిన గొడ్డలి యొక్క భయంకరత్వం నేను గుర్తు చేసుకుంటూ వేదంతో భారంతో జనములను తాకమని ప్రభా ఈ దినమున నీ ఎదుట వేడుకుంటూ ఈ సందేశం ద్వారా, ఈ ఆరాధన ద్వారా అనేక మంది జన్మల్లో నీ కదిలింపు దయచేయమని, నూతనపరచమని, నీ ఆజ్ఞను శిరసావహించి వారే ఉన్నట్లు అనుగ్రహించు. యేసు కృపగల నామమును అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ఘనమైన ప్రేమ, కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ సందేశం ఆలకిస్తున్న మీకందరికీ, ఈ వీడియోని చూస్తున్న మీకందరికీ నిత్యము సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునామమున మీకు దీవెనలు కలుగునుగాక.